చెలో కరేడుకు వెళ్లిన రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు, రైతులు, ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులను సిపిఎం పార్టీ టీపీ గూడూరు మండల కమిటీ ఆధ్వర్యంలో నూరుకూరు సెంటర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి మారుబోయిన రాజా మాట్లాడుతూ ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో సంవత్సరానికి 3 పంటలు పండించే భూములను అదాని కార్పొరేట్ సంస్థ అయిన ఎండో సోలార్ పరిశ్రమ కోసం ప్రభుత్వం చేపట్టిన బలవంత భూసేకరణను రద్దు చేయాలని రైతు సంఘం సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గుర్తుపెట్టుకోవాలా, బహుశా నెల్లూరు జిల్లాలో కానీ లేదా ప్రకాశం జిల్లాలో కానీ అన్ని మధురాలు ఉండేటటువంటి గ్రామం నాకు తెలిసైతే లేదు. దాదాపు 18 మధురాలు ఉండేటటువంటి గ్రామం. అట్లాగే ఒకవైపు బంగాళాఖాతం, మరొక వైపు నేషనల్ హైవే, అటు ఉత్తరంగా మన్నేరు, ఇంకొక వైపు కరేడు అతిపెద్ద చెరువు. ఈ 4 బౌండరీస్ మధ్య దాదాపు 13,000 ఎకరాలు ఉండేటటువంటి ఆ గ్రామం. వేస్ట్ ల్యాండ్ అనేది మనకు ఆ గ్రామంలో వెతికినా కనపడదు. మొత్తం అక్కడ ఉండేటటువంటి 16-17 వేల మంది ప్రజలు ఏ ఒక్కరోజు కూడా మాకు పని లేదు అనేటటువంటి వాతావరణం కూడా లేదు. సారవంతమైన పొలాలు, మంచి వాతావరణం, అట్లాగే భూమిలో కూడా నీళ్లు దాదాపు 15-18 అడుగుల లోపలే మంచినీరు పడేటటువంటి అవకాశం ఉండేటటువంటి గ్రామాన్ని ఈరోజు కబళించాలనేటటువంటి ప్రభుత్వ కుట్రకి భిన్నంగా రైతులందరూ ఐక్యంగా, కూలీలు, రైతులు ఐక్యంగా, అన్ని కులాలు ఐక్యంగా దాదాపు కరేడుని కాపాడుకుంటాం, మా భూములు ఇవ్వం అనేటటువంటి ఏకైక నినాదంతో చలో కరేడు కార్యక్రమాన్ని భగ్నం చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఎక్కడికక్కడ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. దానిలో భాగంగా టీపీ గూడూరు మండలం ఈపూరు లక్ష్మయ్య గారు సిపిఎం పార్టీ కార్యదర్శి, వారిని రాత్రి 11:40 టైంలో పోలీసులు లేపి, అయ్యా మీకు నోటీసులు ఇస్తున్నాం, రేపు ఉదయం మీరు కరేడుకి వెళ్ళేదానికి లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఐటియు మండల కార్యదర్శి అయినటువంటి రాజా, నేను 11:45 టైంలో వచ్చి పోలీసు ఫోన్ చేసి మీకు నోటీసులు ఇస్తున్నాం, మీరు కరేడుకి వెళ్ళేదానికి లేదు, అక్కడ మీకు పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం అని చెప్పేసి నిర్బంధంగా చేసినటువంటి పరిస్థితి. ఏంది పోలీసు నిర్బంధం? ప్రజలకు హక్కు లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ కరేడు ప్రాంతంలో 8,400 ఎకరాలని ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం లోకేష్ గారు అయితేనేమి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఆ ప్రజల సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం, సిగ్గో కరేడుకి వెళ్ళిన రైతులకు మద్దతుగా వెళ్ళిన సిపిఎం పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం. కామ్రేడ్స్, నరుకూరు సెంటర్ ఆటో యూనియన్ కార్యదర్శి గోపి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. కామ్రేడ్, మన పార్టీ నాయకుల్ని ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో భూసేకరణ చేశారు. బాగా 3 పంటలు పండే భూమిని వాళ్ళు భూసేకరణ చేసేది. ఎక్కడన్నా పనికిరాని భూములు అటువంటి కంపెనీలకి ఎవరినా ఇస్తే అది ఇంకా అభివృద్ధి అవుతుంది. భూ సాగు చేసుకొని 3 పంటల భూమిని వాళ్ళు కంపెనీలకు ఇచ్చి బాగా దాన్ని చెడగొట్టుకునేటట్టు చేస్తున్నారు. అక్కడ రైతులు తంటాలు పడతా మేము ఏమయ్యా అన్నా కూడా పోలీసుల్ని వాళ్ళని పెట్టి వాళ్ళని రౌడీజం లాగా చేసి మన పార్టీ సిపిఎం పార్టీ వాళ్ళు ఆడికి వెళ్తే వాళ్ళని ఎక్కడికక్కడ బంధించి ఇళ్ళకు వచ్చి నోటీసులు ఇచ్చి ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. దానికి మేము ఖండిస్తూ ఉన్నాము. మేము ఎమ్మటే వాళ్ళని జిల్లా నాయకుల్ని వదలాలని కోరుతున్నాము. ఇదే విధంగా కానీ జరిగితే ప్రతి మండలాల్లో
ప్రతి దానికి మేము అంతా రెడీగా ఉండి మేము కూడా పోరాటానికి సిద్ధమయ్యేదానికి సిద్ధపడతాము. ఇమీడియట్లీ అర్థం చేసుకొని మా నాయకుల్ని వదిలేయాలి. రెండోసారి ఈ విధంగా జరగకుండా చూసుకోవాలి. పేదలకి న్యాయం చేయాలి. కానీ ఈ విధంగా అన్యాయంగా దుర్మార్గంగా భూసేకరణలు చేయడం అవి కరెక్ట్ కాదు. పనికిరాని భూమిని ఇచ్చుకోవాలి. కంపెనీలకు కావాలంటే పనికొచ్చే భూ సాగు చేసుకునే భూమిని ఇవ్వకూడదు. అది మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాము. నరుకూరు శ్రాండు. ఈరోజు కరేడులో జరిగిన అక్రమ అరెస్టుని నిరసిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. కానీ కరేడు భూముల్లో రైతులు పొట్లం కొడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? రైతులు దేశానికి ఎన్నుముక్క లాంటి వాళ్ళు, అలాంటి రైతుల జోలికి మేము బాము అని వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు. కానీ ఇక్కడ రైతులు పండించే 3 పంటలు పండించే భూమిని లాక్కొని రైతులు రోడ్డుగా ఉండే పంటని దుర్మార్గంగా చేస్తున్నాడు. అదేవిధంగా రైతులు మద్దతు ధర పూర్తిగా లాగేశారు. ఎట్లా అంటే పోయిన గవర్నమెంట్లో 24 ఏళ్ళు ఒక పుట్టమితే ఈ గవర్నమెంట్లో 15 ఏళ్ళు 16 ఏళ్ళు అమ్మింది. అప్పుడు ఈ మధ్యలో ఉన్న అమౌంట్ ఎవరు తిన్నట్టు? ఆ విధంగా రైతుల్ని భారం మన ప్రజల మీద కాకుండా రైతుల పట్ల కూడా కొడుతున్నారు.